కడపలో గండికోట రహస్యం వీడడం లేదు. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన మైనర్ బాలిక కేసులో నిందితుల జాడను పోలీసులు ఇప్పటిదాకా కనిపెట్టలేకపోయారు. బాలిక హత్య జరిగి దాదాపు 15 రోజులు గడిచినా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కుటుంబ సభ్యులు అనుమానితులను విచారిస్తున్నా ఈ కేసులో అడుగు ముందుకు పడడం లేదు. హత్య జరిగినప్పటి నుంచి బాలికను గండికోటకు తీసుకెళ్లిన లోకేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే ఈ మర్డర్లో అతని పాత్ర ఏమీ లేదని డీఐజీ ప్రవీణ్ స్పష్టం చేశారు. బాలిక హత్యతో అతనికి సంబంధం లేనప్పుడు పోలీసులు లోకేష్ ను ఇంకా తమ అదుపులోనే ఎందుకు ఉంచుకున్నారు? అసలు లోకేష్ పై ఏ సెక్షన్లతో కేసు నమోదు చేశారు అనేది తేలడం లేదు. అంతేకాదు హత్య కేసులో ముందు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన పోలీసులు ఆ తర్వాత మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? అసలు దర్యాప్తులో దొరికిన సాక్ష్యాలు ఏంటి? ఇలా అనేక విషయాలన్నీ మిస్టరీగానే ఉన్నాయి. ఈ ఘటనపై మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ అందిస్తారు లైవ్ లో. రోహిత్, మనం చూస్తున్నాం కడపలో ఏదైతే అనుమానాస్పద స్థితిలో ఒక అమ్మాయి మృతి చెందిందో దాదాపు ఈ ఘటన జరిగి కూడా 10 నుంచి 15 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఎలాంటివి కూడా సేకరించలేదు పోలీసులు. ఎందుకు జాప్యం జరుగుతుంది అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ప్రసన్న, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం గండికోటలో బాలిక హత్య 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మెదడులో ఉన్న ప్రశ్న, అసలు ఆ బాలిక హత్యకు కారణం ఏంటి? ఒకవేళ అది ముందుగా అనుకున్నట్టుగా కుటుంబ సభ్యులు చంపి ఉంటే అది సామాజిక వెనుకబాటుతనానికి నిదర్శనం. అలా కాకుండా అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, 3వ వ్యక్తుల ప్రమేయం అయితే అది సామాజిక భద్రతకు సంబంధించిన అంశం. మరి ఇప్పుడు పోలీసులు 15 రోజులైన ఇందులో కోణాలను, వాస్తవాలను ఎందుకు బయటకు తీయలేకపోతున్నారు అనేదే ఎవరికి అంతుబట్టని ప్రశ్న. ఈ పోలీసుల విచారణలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ పోలీసుల విచారణ చుట్టూ చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ మనం ఒక అనుమానాన్ని తీసుకుంటే లోకేషే ఆ రోజు ఆ బాలికను 14వ తారీఖున లోకేష్ ఆ బాలికను గండికోటకు తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఆ బాలికను అక్కడ వదిలేసి వచ్చాడు. ఎందుకు అంటే ఆ సురేంద్ర అనే వ్యక్తి ఫోన్ చేస్తూ ఉన్నాడు అని లోకేష్ మామ లోకేష్కు ఫోన్ చేయడంతో ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వచ్చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి జాడ తెలియలేదు. ఆ మర్నాడు మరణించిన స్థితిలో కనిపించింది. ఆ తర్వాత పోలీసులు లోకేష్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. ఫస్ట్ లోకేష్ పైన ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం బిఎన్ఎస్లో 103 సెక్షన్ కింద కేసు పెట్టారు. 103 అంటే మర్డర్, హత్య నేరానికి సంబంధించి. ఆ తర్వాత అతను హత్య చేయలేదు అని సాక్షాత్తు డిఐజీ చెప్పారు. డిఐజీ ఏం చెప్పారు? లోకేష్కు ఈ హత్యకు సంబంధం లేదు, లోకేష్ అక్కడ వదిలి వెళ్ళిపోయాడు. అయితే మాకు చాలా కీలక ఆధారాలు లభించాయి. ఈ రోజు సాయంత్రానికే మేము ప్రెస్ మీట్ పెట్టి జమ్మలమడుగులో ఎస్పీ డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను చెప్పబోతున్నాము అని చెప్పారు. సో వాస్తవాలను చెప్పలేదు. ఈ వాస్తవాలు ఏంటి, లోకేష్ ఎక్కడ అనే విషయం గురించి మాట్లాడితే, లోకేష్ ఆ అమ్మాయిని తీసుకుని గండికోటకు వచ్చి 2 గంటల పాటు రిసార్ట్లో ఉన్నారు అని డిఐజీ చెప్పారు. అంటే ఫస్ట్ లోకేష్ మీద పెట్టాల్సిన కేసులు ఏంటి అంటే, మైనర్ బాలికను తీసుకొచ్చి 2 గంటల పాటు ఒక రిసార్ట్లో ఉన్న వ్యక్తి మీద పోక్సో చట్టం ప్రకారం కొన్ని కేసులు పెట్టాలి, బిఎన్ఎస్ ప్రకారం రేప్ అటెంప్ట్ లాంటి కేసులు కూడా పెట్టాలి. ఎందుకంటే మైనర్ బాలికను తన ప్రమేయంతో తీసుకొచ్చిన, తన అంగీకారంతో తీసుకొచ్చి 2 గంటల పాటు రిసార్ట్లో ఉన్నాడు అంటే తన మీద ఖచ్చితంగా కొన్ని కేసులు పెట్టి ఈ పాటికే రిమాండ్కి పంపించాలి. హత్యకు లోకేష్కు సంబంధం ఉందా లేదా అనేది తర్వాత అంశం. మైనర్ బాలికను తీసుకుని వచ్చి 2 గంటల పాటు రిసార్ట్లో గడిపి ఆ తర్వాత వెళ్ళిపోయాడు కాబట్టి మైనర్ బాలికను తీసుకుని ప్రేమ పేరుతో తను తీసుకు వెళ్ళకూడదు కాబట్టి లోకేష్ ఈ పాటికే రిమాండ్కి పంపించాలి. మరి లోకేష్ని ఇప్పటివరకు రిమాండ్కి పంపించామని పోలీసులు చెప్పలేదు, ఇంటికి పంపించామని పోలీసులు చెప్పలేదు. మరి లోకేష్ ఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నాడా? లోకేష్ 15 రోజుల పాటు పోలీసుల అదుపులో ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ అవుతుంది. ఒకవేళ ఇంటికి పంపేస్తే మైనర్ బాలికను ప్రేమ పేరుతో తీసుకువెళ్ళిన వ్యక్తిపై పోక్సో కేసు పెట్టాల్సిన పోలీసులు అలా వదిలేశారు అని పోలీసుల విచారణ లోపం కనిపిస్తుంది. అంటే పోలీసులు ఇంతవరకు లోకేష్ని రిమాండ్కి పంపలేదు. మరి లోకేష్ ఎక్కడ? పోలీసులు దీనికి స్పష్టమైన సమాచారం చెప్పాలి, సమాధానం చెప్పాలి. లోకేష్ ఎక్కడ? ఇంతవరకు లోకేష్ మనకి ఎక్కడ కూడా బయటకు కనిపించలేదు, అటు రిమాండ్కి పంపించలేదు. మరి పోలీసులు రేపు పొద్దున్న లోకేష్ని ఖచ్చితంగా రిమాండ్కి పంపించే సమయంలో ఇప్పుడే అరెస్ట్ చేశామని చెప్తారా? అంటే ఇంతవరకు లోకేష్ పరారీలో ఉన్నాడు అని పోలీసులు చెప్పబోతున్నారా? అంటే పోలీసుల విచారణ తీరుని ఇక్కడ మనం తప్పుపట్టాలి, అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 2, ఈ రోజు సాయంత్రానికే మాకు
కీలక సమాచారం దొరికింది 12 గంటలకే, మేము సాయంత్రం 8 గంటల లోపల ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తున్నాం అన్న పోలీసులు ఎందుకు ఒక్క క్లూను కూడా దొరకబట్టలేకపోయారు. ఇప్పటి వరకు మనం చూసిన వివరాల ప్రకారం కుటుంబ సభ్యుల చుట్టూ తిరిగింది. అన్నలే చంపేశారు, అమ్మే చంపించింది, నాన్నకు తెలుసు, ఇవన్నీ అన్నారు. ఇప్పటి వరకు మనం ఏ కేసును చూసుకున్నా కూడా కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన ప్రతి హత్య కూడా 24 గంటల్లో తేలిపోయింది. మొన్న చంటి పాపను, చిన్న పాపను పీక కోసేసిన పిన్ని విషయం కావచ్చు, లేదంటే అంతకుముందు భార్యను చంపిన నిందితుడి విషయం కావచ్చు, మొన్న భర్తను చంపిన సౌందర్య విషయం కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన ఏ హత్య అయినా 24 గంటల లోపలనే తెలిసిపోయింది. కానీ ఇక్కడ 15 రోజులైనా కుటుంబ సభ్యుల పాత్రపై ఏమీ తేలలేదంటే బహుశా కుటుంబ సభ్యులు కాకపోయి ఉండొచ్చు, అంటే ఆధారాలు దొరకలేదు. మరి ఎవరు ఆ మూడో వ్యక్తి ఎవరు? అంటే పోలీసులు విచారణలో ఏదైనా లోపం ఉందా, లేదంటే పోలీసులు ఏమైనా దాస్తూ ఉన్నారా? నిజానికి ఒకవేళ కుటుంబ సభ్యులే చంపుంటే కుటుంబ సభ్యుల హై ప్రొఫైల్ వ్యక్తులు కాదు కాబట్టి వాళ్లను కాపాడాల్సిన అవసరం పోలీసులకు ఉండదు అనే చర్చ జరుగుతుంది. అంటే ఇంకెవరైనా హై ప్రొఫైల్ వ్యక్తులు, లేదంటే రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా దీని వెనుకుండి వాళ్ళు ఈ కేసును ప్రభావితం చేస్తున్నారా? లేదు, పోలీసులకు అసలు ఎటువంటి ఆధారాలు దొరకలేదా? ఆధారాలు దొరకకుండా అమ్మాయిని హత్య చేయాల్సినటువంటి అవసరం ఇంకెవరికి ఉంటుంది అంటే అక్కడ మళ్ళీ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే ఇక్కడ థర్డ్ పర్సన్స్ పాత్ర ఉంది అని అంటూ ఉన్నారు. కానీ ఆ మూడో వ్యక్తులు ఎవరు అనే విషయమే పోలీసులకు ఇంతవరకు అంతు చిక్కడం లేదు. ఇప్పటి వరకు సెల్ ఫోన్, ఆ చుట్టుపక్కల ఉన్న సెల్ ఫోన్కి ఆ రోజు కనెక్ట్ అయిన ఆ డంపునంతటిని పోలీసులు సేకరించారు. ఆ రోజు అక్కడికి ఎన్ని వాహనాలు వచ్చి వెళ్ళాయి అనే వివరాలను సేకరించారు. కానీ ఎటువంటి ఆధారము పోలీసులు చూపించలేకపోయారు. అంటే కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అని పోలీసులు చెప్పలేకపోయారు. లోకేష్ని ఇంతవరకు రిమాండ్కు తరలించలేకపోయారు. వెరీ ఫస్ట్ క్వశ్చన్, లోకేష్ని ఎందుకు రిమాండ్కు తరలించలేదు? లోకేష్ ఎక్కడా? దీనికి పోలీసులు స్పష్టమైన సమాధానం ఖచ్చితంగా చెప్పాలి, లేదంటే పోలీసులు కొంచెం ఇబ్బందికర పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక మూడో వ్యక్తుల పాత్ర ఉందా లేదా అన్నది కూడా పోలీసులు ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది జరుగుతుంది అని ఒక వివరాన్ని కూడా చెప్పలేకపోయారు. కేవలం ఆ రోజు 16వ తారీఖున డిఐజీ ప్రెస్ మీట్ పెట్టి సాయంత్రానికే చెప్పేస్తాం, లోకేష్ 2 గంటల పాటు రిసార్ట్లో ఉన్నాడు అమ్మాయితో, ఆ తర్వాత వెళ్ళిపోయారని చెప్పిన పోలీసులు ఇంతవరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది, విచారణలో ఇంతవరకు జరిగిన పురోగతిని ఎందుకు చెప్పలేదు అనేదే ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ అది కుటుంబ సభ్యులు చెప్తే సామాజిక వెనుకబాటు, కుటుంబ సభ్యులు కాదు థర్డ్ పర్సన్స్ అంటే గండికోట సురక్షితమైన ప్లేస్ కాదా అని పర్యాటకులు భయపడాల్సినటువంటి సామాజిక భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఒక అమ్మాయిపై ఇంకెవరో థర్డ్ పర్సన్స్ లైంగిక దాడి చేయబోయి ఆ అమ్మాయి ప్రతిఘటించింది అని ఆ అమ్మాయిని చంపేసి అక్కడ పారేసి వెళ్ళిపోయారా? ఈ కేసులో ఎంతవరకు జరిగిన పురోగతి ఏంటి అనేది పోలీసులు చెప్పాలి. అండ్ లోకేష్ ఎక్కడ, లోకేష్ని రిమాండ్కి ఎందుకు పంపలేదు అనే విషయాన్ని కూడా పోలీసులు చెప్పాలి. ఇప్పటివరకు జరుగుతుంది ఇది ప్రశ్న. అయితే రోహిత్, అంటే గతంలో కూడా విజయవాడలో ఆయేషా మీరా హత్యకి గురైంది. సో దానికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. అది ఇప్పటి వరకు కూడా కనుమరుగైపోయింది. అంటే ఏం జరిగింది అనేది కూడా ఇప్పటివరకు చెప్పలేదు. సో ఇప్పుడు కూడా ఈ కడప ఘటన చూసుకుంటే ఇది కూడా అలాగే అవుతుంది అనుకోవచ్చా? కరెక్ట్, చాలా మంది పోల్చుతున్నటువంటి కేసు ఇదే ఆయేషా మీరా. నిజానికి ఆయేషా మీరా కేసులో ఆయేషా మీరా తల్లి ఎప్పటికప్పుడు చెప్తుండే సత్యం బాబు నిందితుడు కాదు, మాకు ఇంకెవరో మనవడిపై మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తూ ఉండేది. కానీ పోలీసులు అందరూ కూడా సత్యం బాబు నిందితుడినే కేంద్రంగా విచారణ జరిపి శిక్ష వేశారు. 10 సంవత్సరాల శిక్ష తర్వాత ఉన్నత న్యాయస్థానాలు సత్యం బాబుకి కేసుతో సంబంధం లేదు అని మళ్ళీ పంపించి మళ్ళీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదటి నుంచి చేయండి అన్నారు. సత్యం బాబు పాత్ర ఎక్కడ కూడా బయటపడలేదు. సో ఈ కేసు కూడా అలాగే జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఈ కేసులో తెలియనటువంటి కోణాలను బయటికి తీసుకొచ్చి, అంటే వాళ్ళ కుటుంబం ఇది మెర్సీ కిల్లింగ్ అని చెప్పి, ఆనర్ కిల్లింగ్ అని చెప్పి వాళ్ళ కుటుంబం చుట్టూ తిప్పి కేసుని ఎటేటో మలుపులు తిప్పుతున్నారని. నిజానికి మనం చూసాం ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసును కూడా మనం ఒక్కసారి చూస్తే అక్కడ ప్రియుడు ప్రేమికురాలు అర్ధరాత్రి రోడ్డుపై ఉంటే వాళ్ళిద్దరినీ కారులోకి కిడ్నాప్ చేసి ఆ ప్రియురాలపై అమ్మాయిపై దాడి చేసి నిర్దాక్షిణ్యంగా చంపి ఆ రోడ్డు పైన పరేసి వెళ్ళిపోయారు. ఆ కేసును కూడా పోలీసులు ఛేదించగలిగారు. అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళపైన ఇలాంటి ప్రాంతాల్లో దాడి, అంటే పార్కుల్లో కావచ్చు, లేదంటే అర్ధరాత్రి రోడ్లపైన కావచ్చు, థర్డ్ పర్సన్స్ ఆకతాయి మనుషులు దాడి చేసిన ఎన్నో కేసులు ఉన్నాయి. ఇక్కడ గండికోట కూడా అలాంటి నిర్జీవ ప్రాంతం కాబట్టి అక్కడికి ఆ రోజు పర్యాటకులు వస్తారు అని వచ్చిన పర్యాటకుల్లోనూ, లేదంటే ఆల్రెడీ పర్యాటకులు వస్తారు, ఒంటరి వాళ్ళు కూడా వస్తారు, ప్రేమికులు కూడా వస్తారు అని ఎవరైనా ఆకతాయిలు అక్కడ తిరిగి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి అమ్మాయిని చంపేశారా? గతంలో కూడా ఎవరైనా ప్రేమికులు అక్కడికి వస్తే వాళ్ళపై కూడా ఇలాంటి అగాత్యాలకు పాల్పడితే ఎవరు చెప్పుకొని ప్రేమికులు కూడా ఉన్నారా అక్కడ? ఇలాంటి డౌట్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది మరో ఆయేషా మీరా కేసు లాగా ఉంటుందా, లేదంటే ఢిల్లీ నిర్భయ కేసు లాగా దీని వెనుక థర్డ్ పర్సన్స్ ఉన్నారు అని తేలుతుందా? లేదు అంటే ఇటీవల మనం చూసిన కాలంలో ఆనర్ కిల్లింగ్లో తల్లి తండ్రుల పాత్ర, అన్నల పాత్ర ఎలా వచ్చిందో అలా దొరుకుతుందా?
ఏం జరుగుతుందో చూడాలి. కానీ 15 రోజుల వరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడం అండ్ ఫస్ట్ సస్పెక్ట్ చేసిన ప్రియుడు లోకేష్ని మైనర్ బాలికను తీసుకుని రిసార్ట్కి ఎలాగెళ్తావు, మైనర్ బాలికను ప్రేమలోకి ఎలా దించావు, మైనర్ బాలికను తీసుకుని గండికోటకి ఎలాగెళ్తావు అనే కేసులో తన్ని ఈ పాటికే రిమాండ్ చేయాల్సిన పోలీసులు రిమాండ్ ఎందుకు చేయలేదు? అంటే పోలీసులు విచారణను నిజంగానే వేగవంతం చేస్తున్నారా, అన్ని యాంగిల్స్లోనూ విచారిస్తున్నారా అనే డౌట్స్ ఇక్కడ వస్తూ ఉన్నాయి ప్రసన్న. అయితే అంటే రోహిత్, ఇందాక మీరు చెప్తున్నట్లు అంటే ఫస్ట్ ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పుడు లోకేష్ని అనుమానితుడు అనుకున్నారు. లోకేష్ మీద కూడా కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పేరెంట్సే హత్య చేశారని అనుకున్నారు. కానీ ఇప్పుడు పేరెంట్స్ కూడా కాదు, ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు అంటూ చెప్తారు. అంటే ఈ వ్యవహారం అంతా కూడా ఒక రాజకీయ కోణం కూడా అలుముకున్నట్లుగా కనిపిస్తోంది. అంటే ఒకవేళ రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులు ఆ అమ్మాయిని హత్య చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ఇటు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే అంత కాదు, సో అసలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే ఇక్కడ రాజకీయ అనుకోవటానికి లేదు. ఒకటి, తల్లిదండ్రుల్లో అయితే ఆనర్ కిల్లింగ్, తమకు నచ్చని వ్యక్తిని తమ బిడ్డ ప్రేమిస్తోంది, వద్దని చెప్పిన అతనితోనే వెళ్తోంది కాబట్టి పరువు పోతోంది అని తల్లిదండ్రులు చేసి ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులు చేస్తే పోలీసులు ఎప్పుడు కూడా మనం చూసుకోవచ్చు, అనుమానితులందరినీ తీసుకొస్తారు. ఇందులో ఉన్న అనుమానితులందరినీ వాళ్ళ స్థాయిలో విచారిస్తారు. 24 గంటల్లో నిజంగా అనుమానితుల్లో అక్యూజ్డ్ కనుకుంటే, నేరం చేసిన వ్యక్తి కనుకుంటే దొరికేస్తాడు. మరి 15 రోజుల పాటు విచారించిన పోలీసులు ఈ అనుమానితుల్లో ఎవరిని కూడా బయట పెట్టలేదంటే పోలీసులకు సరైన ఆధారాలు దొరకలేదు. సహజంగా కుటుంబ సభ్యుల పాత్ర ఉంటే 24 గంటల్లో ఖచ్చితంగా తేలిపోతుంది, పోలీసులు బయట పెట్టేస్తారంటే వాళ్ళ స్థాయిలో విచారించి. సో ఇక్కడ థర్డ్ పర్సన్స్, వాళ్ళు రాజకీయ నాయకులా, లేకపోతే రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్ళ, లేకపోతే ఇంకెవరైనా వ్యక్తుల థర్డ్ పర్సన్సా? అంటే రాజకీయ నాయకులు అనుకోవడానికి లేదు ఇక్కడ, రాజకీయ నాయకులు అని అనలేం. కానీ థర్డ్ పర్సన్స్ ఎవరో తెలియదు, వాళ్ళలో ఎవరున్నారో కూడా మనకు తెలియదు. ఆ థర్డ్ పర్సన్స్ ఎవరు? కుటుంబ సభ్యులు కాదు. కుటుంబ సభ్యులైతే ఈపాటికే పోలీసులు చెప్పాలి, ప్రియుడు లోకేష్ కాదు. మరి ఆ థర్డ్ పర్సన్స్ ఎవరు? పోలీసులు ఎందుకు ఆధారాలను ఇప్పటివరకు సంపాదించలేకపోయారు అనేది $1 million క్వశ్చన్. అంటే రోహిత్, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఘటన జరిగి దాదాపు 15 రోజులు అవుతుంది. అంటే పోలీసులకు కూడా అటు ఏవైతే ఆధారాలు ఉంటాయో అవన్నీ దొరకకుండా నిందితులు పగడ్బందీగా ప్లాన్ చేశారనుకోవచ్చు హత్యకి సంబంధించి. అసలు ఇటు లోకేష్ని విచారించినప్పుడు అసలు లోకేష్ ఏం చెప్పుకొచ్చారు, వాళ్ళ తల్లిదండ్రుల మీద అనుమానం వ్యక్తం చేసిన తర్వాత అసలు పేరెంట్స్ ఏం చెప్పారు? ఇక్కడ కుటుంబ సభ్యుల పాత్ర ఉంటే అది ప్రీ ప్లాన్డ్ అవుతుంది. కుటుంబ సభ్యుల పాత్ర కాదు, థర్డ్ పర్సన్స్ పాత్ర అయితే 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి ప్రీ ప్లాన్డ్, ఎవరు? థర్డ్ పర్సన్స్. ప్రీ ప్లాన్డ్ ఉండొచ్చు, ప్రీ ప్లాన్డ్ కాకుండా అక్కడికక్కడ అమ్మాయిని చూసి ఆకతాయి మనస్తత్వంతో కొంతమంది క్రూర మృగాలు చేసిందని అయ్యి ఉండొచ్చు. థర్డ్ పర్సన్స్ ప్రీ ప్లాన్డ్ ఎప్పుడయ్యే అవకాశం ఉంటుంది అంటే అక్కడికి ఒంటరి ప్రేమికులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా ఒంటరి ప్రేమికులు ఎప్పుడో ఒకప్పుడు చిక్కుతారు అని అక్కడికి కొంతమంది ఆకతాయిలు పనిగట్టుకుని వచ్చి ఇలాంటి సందర్భం కోసం ఎదురు చూస్తే అది ప్రీ ప్లాన్డ్ అవుతుంది. అలాంటి సందర్భంలో అక్కడెక్కడ కూడా సీసీ కెమెరాస్ లేవు. నిజానికి ఒక చెక్ పోస్ట్ దగ్గర మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇక గండికోటలు ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. కాబట్టి ఆకతాయిలు ఎవరైనా ఇక్కడికి ప్రేమికులు వస్తే వీళ్ళపైన మనం అటాక్ చేయొచ్చు అని ముందుగానే ప్రీ ప్లాన్తో అక్కడ కొన్ని రోజుల పాటు ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు కూడా మనకు కొన్ని నిర్మానుష్య పార్కుల్లో ప్రేమికులపైన దాడులు చేసి ప్రియుడిని కట్టేసి ప్రియురాలపైన అగాత్యాలకు పాల్పైన దుర్మార్గమైన ఘటనలు ఉన్నాయి. కాబట్టి అది మనం ప్రీ ప్లాన్డ్ థర్డ్ పర్సన్స్ ప్రీ ప్లాన్డ్ అనుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు, ఆ రోజు కొంతమంది ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, ఈ అమ్మాయి ఉదయం నుంచి అక్కడ తిరుగుతూ ఉంది కాబట్టి ఒంటరిగా తిరుగుతుంది, సో ఈ అమ్మాయిని లైంగికంగా వేధిద్దామని అప్పటికప్పుడు పుట్టిన ఆలోచన అయితే ఆ అమ్మాయిని వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ అమ్మాయి అరుస్తూ ఉంటే ఆ అమ్మాయి అరుస్తోంది కాబట్టి అమ్మాయిని అరవకుండా చేయడం కోసం ముక్కు నూరు లాంటి మూస అమ్మాయి పైన దాడి చేసి కొట్టినప్పుడు ఒకవేళ అమ్మాయి మరణిస్తే ఆ అమ్మాయి చనిపోయింది అనే భయంతో అమ్మాయిని వదిలేసి వెళ్ళి ఉండొచ్చు. అందుకే లైంగిక దాడి జరగలేదు. నిజానికి ఇక్కడ అమ్మాయి పైన లైంగిక దాడి జరగలేదు, కానీ అమ్మాయి చనిపోయింది కాబట్టి కుటుంబ సభ్యులు చేసిన ఆనర్ కిల్లింగ్ అని అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యుల పాత్ర లేదు. మరి ఎవరో థర్డ్ పర్సన్స్ చేస్తుంటే ఇక్కడ లైంగిక దాడి జరిగి ఉండాలి కదా, కేవలం అమ్మాయిని చంపటానికే ఎందుకు వేరే వాళ్ళు ప్లాన్ చేస్తారని అనుకుని ఉండాలి. అనుకుంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేద్దామనుకున్నారు, లైంగిక దాడి జరుపుదామనుకున్నారు, కానీ ఆ అమ్మాయి ప్రతిఘటించింది. ఏది? నిర్భయ కేసులో, ఢిల్లీలో నిర్భయ కేసులో కూడా అమ్మాయి ప్రతిఘటించింది. బస్సులో తిట్టిందని కోపంతో రాడ్లను ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లోకి దించినటువంటి దుర్మార్గమైన క్రూరానికి అప్పుడు పాల్పడ్డారు. సో ఇక్కడ కూడా ఆ అమ్మాయి ప్రతిఘటిస్తోంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా వచ్చేస్తారన్న అమ్మాయిని ఒకవేళ వాళ్ళు కొట్టుండుంటే అమ్మాయి బలమైన గాయాలు తగ్గడం ద్వారా లివర్ కూడా పగిలిపోయిందని చెప్తున్నారు. ఈ భుజం పైన గాయాలు ఉన్నాయి, ఇక్కడ కాళ్ళ పైన గాయాలు ఉన్నాయి. సో ఇన్ని గాయాలు అయ్యాయి. ఆ అమ్మాయి దెబ్బలు తాళాకి చనిపోయి ఉంటే వాళ్ళు ఆ భయంతో, ఎందుకంటే ఆ అమ్మాయికి టాప్ తీసేస్తుంది కూడా, సో వాళ్ళ అమ్మాయిని ఈ అఘాయిత్యం చేద్దాం అనుకున్నప్పుడు అమ్మాయి టాప్ తొలగించి అమ్మాయి పైన దాడి చేసి ఆ అమ్మాయి ఆ దెబ్బలు తాళలేక చనిపోయి ఉంటే
వాళ్ళ భయంతో అక్కడ పడేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కుటుంబ సభ్యులు కాదు, కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది కాబట్టి లైంగిక దాడి జరగలేదని అనుకున్నారు. కానీ థర్డ్ పర్సన్ కూడా ఇలాంటి దాడికి పాల్పడి ఆ అమ్మాయి దెబ్బలు తాళలేక చనిపోయి ఉంటే చనిపోయిందన్న భయంతో అక్కడ పారేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకే అక్కడ లైంగిక దాడి జరగలేదు, కానీ ఇది థర్డ్ పర్సన్స్ చేసినటువంటి పని అనే వాదన కూడా వినిపిస్తుంది. కానీ ఏదేమైనా 15 రోజుల పాటు పోలీసులు ఇదిగో మేము సాధించిన పురోగతి అని చెప్పకపోవడం, లోకేష్ని రిమాండ్కి పంపించారా, అదుపులో ఉన్నాడా, ఇంటికి పంపించారా అనేది చెప్పకపోవడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. రోహిత్, అంటే ఇప్పటికే చూసుకుంటే అంటే ఇప్పటివరకు ఈ ఘటనకి సంబంధించి ఇటు లోకేష్కి ఎటువంటి ఇది లేదు అంటూ కూడా ఇటు డిఐజీ చెప్తున్నా. అంటే దాంట్లో లోకేష్ పాత్ర లేదు, ముందుగా లోకేష్ మీద అనుమానం వ్యక్తం చేశారు, దాని తర్వాత లోకేష్ పాత్ర లేదు అన్నారు. ఇందాక మీరు చెప్పినట్లుగా లోకేష్ పాత్ర లేదు కాబట్టి ఆయన జైల్లో ఉంచకూడదు, లేదు అంటే రిలీజ్ చేయాలి అని అన్నారు. సో ఇప్పటివరకు అతని గురించి ఎక్కడా కూడా పోలీసు వెల్లడించట్లేదు, ఆయన ఎక్కడున్నారనేది కూడా తెలియట్లేదు. కాబట్టి అసలు దీనికి సంబంధించి ఇటు ఆ హత్యకి గురైన ఆ పాప, ఆ విద్యార్థి పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే అసలు లోకేష్ ఎక్కడున్నారనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, లోకేష్కి ఇక్కడ 2 యాంగిల్స్. లోకేష్కి హత్యతో సంబంధం లేదు, కానీ ఒక మైనర్ బాలికను ఒక మైనార్టీ తీరిన వ్యక్తి ప్రేమ పేరుతో తీసుకువెళ్ళి ఒక గదిలో 2 గంటల పాటు ఉంటే అతని మీద పోక్సో చట్టం ప్రకారం కేసులు పెడతారు, రేప్ కేసులు కూడా అతని మీద పెడతారు. సో హత్యతో సంబంధం లేకపోయిన లోకేష్ పైన పోక్సో చట్టం కింద, బిఎన్ఎస్ చట్టం కింద అమ్మాయిని గండికోటకి తీసుకెళ్ళాడు కాబట్టి కిడ్నాప్ అవుతుంది. ఆ అమ్మాయితో 2 గంటల పాటు రిసార్ట్లో ఉన్నాడు కాబట్టి అది రేప్ కిందకే వస్తుంది. మరి పోలీసులు ఆ చట్టాల కింద కేసులు పెట్టి లోకేష్ని ఈ పాటికే రిమాండ్కి పంపించి ఉండాలి. కానీ పోలీసులు ఎక్కడ లోకేష్ని రిమాండ్కి పంపించినట్టుగా చెప్పట్లేదు. హత్యతో సంబంధం లేదంటున్నారు తప్ప, ఒకవేళ ఆ బాలిక మైనర్ బాలిక కాలేజీకి వెళ్ళి మళ్ళీ తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి. మైనర్ బాలికలు ఎప్పుడు గార్డియన్ సంరక్షణలోనైనా ఉండాలి చట్ట ప్రకారం, లేదు తల్లిదండ్రుల సంరక్షణలోనైనా ఉండాలి. అలాంటి బాలికను ఎవడో థర్డ్ పర్సన్ ప్రేమ పేరుతో గండికోటకు తీసుకెళ్లాడు అంటే ఈ హత్య జరగటానికి ఒక రకంగా అతను కారణం. అంటే మైనర్ బాలికను తీసుకువెళ్ళాడు కాబట్టి ఈ కేసులన్నీ అట్రాక్ట్ అవుతాయి. కానీ పోలీసులు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ హత్యతో అతనికి సంబంధం లేదని చెప్తున్నారు. హత్యతో సంబంధం లేదు ఓకే, కానీ మైనర్ బాలికను తీసుకువెళ్ళి 2 గంటల పాటు రిసార్ట్లో ఉంచితే మరి ఏం కేసు పెడతారు మీరు? మైనర్ బాలికను రిసార్ట్కి తీసుకువెళ్తే ఆ కిడ్నాప్ కేసు, రేప్ కేసు పెట్టాలి కదా, అవి పెట్టి రిమాండ్కి పంపాలి కదా. రిమాండ్కి పంపకుండా అతను మీ దగ్గర విచారణకు ఉంచుకున్నారు 15 రోజుల పాటు, పోలీసుల దగ్గరే విచారణకు ఉంచుకుంటే ఇల్లీగల్ డిటెన్షన్ కిందకు వస్తుంది పోలీసులకు. లేదు తల్లిదండ్రుల దగ్గరికి పంపించేసాం, మేము పిలిచినప్పుడు రావాలి అని చెప్పి లోకేష్కి చెప్పి పంపించేసాం అని చెప్తే పోలీసులు విచారణ లోపం కిందకు వస్తుంది. మరి పోలీసులు ఇప్పుడు మేము ఆల్రెడీ 15 రోజుల క్రితమే లోకేష్ని రిమాండ్కి పంపించామని చెప్తే అబద్ధం అవుతుంది. పోలీసులు లోకేష్ విషయంలో ఏం చెప్తారో అనేది తెలియాలి. సో లోకేష్ది అయిపోయింది. ఇక ఈ హత్య, అమ్మాయిని హత్య కుటుంబ సభ్యులు చేసుంటే ఈ పాటికే బయటకు వచ్చి ఉండాలి, ఒక్క ఆధారమైన వచ్చి ఉండాలి. ఏ ఆధారం రాలేదు. కోటయ్య అనుకున్నారు, బ్రహ్మయ్య అనుకున్నారు, సురేంద్ర అనుకున్నారు. ఆ తర్వాత తల్లి కళ్ళల్లోంచి నీళ్లు రావట్లేదు కాబట్టి ఈ తల్లి చంపించి ఉండుంటుంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ పోలీసులు ఇంతవరకు కుటుంబ సభ్యుల పాత్ర గురించి ఏమీ చెప్పలేదు. కుటుంబ సభ్యుల పాత్రే ఉండుంటే వాళ్ళ అన్నను తీసుకెళ్లి ఇంకా విచారణలోనే ఉంచుకుని ఉండేవారు. 4-5 రోజులు విచారించి పొద్దున్న విచారణకు పిలిపించి సాయంత్రానికి పంపించేశారు. వాళ్ళ అన్న ఫోన్ నెంబర్ని మాత్రం పోలీసుల దగ్గర ఉంచుకున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎవరెవరితో మాట్లాడాడు, మనకేమైనా అబద్ధం చెప్తున్నాడా, దృశ్యం సినిమాలో వెంకటేష్ మాదిరి ఏమైనా నటిస్తున్నాడా అని పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించారు. ఒకవేళ వాళ్ళ అన్న పాత్ర ఉంటే ఈ పాటికి పోలీసులు బయట పెట్టి ఉండేవారు. ఒకవేళ అన్న పాత్ర ఉన్నా, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నప్పుడు సహజంగా ఒక్కొక్కసారి పోలీసులు ఎప్పుడు బయట పెట్టారంటే దాని వెనుక ఏదైనా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, ఏదైనా హై ప్రొఫైల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పోలీసులు అలాంటి సందర్భంలో ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది అని బయట చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళు హై ప్రొఫైల్ కలిగినటువంటి వ్యక్తులు కాదు, సాధారణ వ్యక్తులే. సో సాధారణ వ్యక్తులను కాపాడాల్సిన అవసరం పోలీసులకు ఉండదు. మరి అలాంటి అవసరం లేనప్పుడు కుటుంబ సభ్యుల పాత్రని చూపించలేదు, లోకేష్ని రిమాండ్కి పంపించలేదు అంటే విచారణ సవ్యంగా జరగట్లేదు అనే అనుమానం కలుగుతుంది. మరి పోలీసులు దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలి. లోకేష్ని ఎందుకు రిమాండ్కి పంపలేదు, 2 కేసులో పురోగతి ఏంటి, దీనికి 15 రోజుల తర్వాత అయినా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది సంగతిని చెప్తారా లేదా అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న విషయం. రైట్ రోహిత్, థ్యాంక్ యూ.